ఏంటి బాస్ మాట్లాడాలని పిలిచావు అని దేవ అయితే ఆదిత్యని అడిగేసరికి నాకు మిథున కావాలి అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి దేవ అయితే షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా భార్యను అడుగుతున్నావేంటి అని దేవ గట్టిగా అడిగేసరికి నీకు డబ్బు ఎంత కావాలంటే అంత పెడతాను, నువ్వు మిథునని వదిలే, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను నీకు ఇస్తాను, నువ్వు మాత్రం మిథునని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పేసి ఆదిత్య చాలా సీరియస్గా దేవాని అడిగేసరికి దేవ అయితే ఆదిత్యని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా, నా భార్యని అడగడం ఏంటి, నేను మిథునని ఎప్పుడు విడిచిపెట్టను, నా ప్రాణం పోయిన చివరి క్షణం వరకు నేను మిథునని అస్సలు విడిచిపెట్టను అని చెప్పేసి ఆదిత్యతో దేవ అంటూ ఉంటాడు. ఇక దేవ కోసమైతే ఆమె మిథున వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. నా భార్యని నా ప్రాణం పోయే వరకు విడిచిపెట్టను, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అని సీరియస్ అవుతూ ఉంటాడు. అలా సీరియస్ అయ్యేసరికి ఏంటి మిథునని నీ ప్రాణం పోయే వరకు విడిచిపెట్టవా, అయితే ఆ ప్రాణాలే విడిచిపెట్టారా అని చెప్పేసి ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. నువ్వు నీ ప్రాణాలని విడిచిపెట్టిస్తే నాకు ఖచ్చితంగా మిథున దక్కుతుంది, ఈ విషయంలో నువ్వు క్లారిటీ ఇచ్చావు అది చాలు అని చెప్పేసి ఆదిత్య అయితే రివాల్వర్ తీసుకొని దేవకి అయితే షూట్ చేస్తూ ఉంటాడు. ఇక దేవ అయితే అక్కడే నిలబడి అలా ఉండేసరికి ఆదిత్య అయితే దేవ వైపు గన్ షూట్ చేస్తూ చూస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో మిథున అక్కడికి వస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే గన్ షూట్ చేస్తూ దేవ వైపు చూస్తూ ఉంటాడు.